బాబు ఒకసారి స్టార్ట్ చేసి అలాగే చూడు. అన్న. డ్రైవర్ సార్ ఇదిగో ఈ డబ్బులు ఇవ్వు అతనికి. అన్నా థ్యాంక్స్ అన్నా, డబ్బులు తీసుకోండి. పర్వాలేదు, నాకొద్దు. అతనికి డబ్బులు ఇచ్చావా? లేదు సార్, ఇస్తుంటే తీసుకోలేదు. నీకు అసలు బుద్ధుందా? టైంకి వచ్చి కార్ రిపేర్ చేశాడు, లేదంటే రాత్రంతా మనం ఇక్కడే ఉండాల్సి వచ్చేది. పిలిచి ఆ డబ్బు అతని చేతికి ఇవ్వు. సరే సార్. అన్నా ఏంటయ్యా? డబ్బులు తీసుకోండి అన్నా, లేదంటే మా సార్ తిడతాడు. థ్యాంక్స్ అన్నా. ఇంతకాలం జానుకి పెళ్ళయిందని, తన హస్బెండ్తో ఉందని నా మనసులో మాట చెప్పకుండా ఆగిపోయాను. కానీ ఇప్పుడు వాణ్ణి వదిలించుకుంది. పైగా నా ఇంట్లో నా కళ్ళ ముందే ఉంది. తనకి నేను ఇప్పుడెందుకు చెప్పకూడదు? తనని ప్రేమించేది నేనే అన్న విషయం జానుకి చెప్పేస్తాను. ఇప్పుడు మా మధ్య ఎవ్వరూ అడ్డు లేరు. నేనిప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేను. ఎస్, చెప్పేస్తాను. నమస్తే బావగారు. నమస్కారం. నమస్తే, రండి కూర్చోండి. నమస్తే వదినా. నమస్తే ఆంటీ. బాగున్నావమ్మా? బాగున్నాను. ప్రయాణం బాగా జరిగిందమ్మా? బాగా జరిగింది అత్తయ్య. అమ్మ బాను, కాఫీ తీసుకురామ్మా. గెట్లనే ఆంటీ. బావగారు, మనం అనుకున్నట్టే శుభలేఖలో అచ్చు వేయించాం. ఇదిగోండి, ఒకసారి చూడండి. బావా, ఇదిగో త్రివేణి చూడు, డిజైన్ బాగుంది కదా? చాలా బాగుందండి. డిజైన్ బాగుంది కదా? ఏంటి బావా, ఈ డిజైన్ నీకు నచ్చలేదా? అబ్బే అదేం లేదు, బాగుంది. అయినా పెళ్లికి ముహూర్తం బాగుండాలి, పెళ్లి తర్వాత సంసారం బాగుండాలి. అంతేగాని డిజైన్లదేముందమ్మా, ఏమంటారు? అత్తయ్య, మన భాను భలే పాడుతుంది తెలుసా మీకు? ఆ? అవునా? తెలీదే. తన పాట సోషల్ మీడియాలో కూడా ఫుల్ వైరల్ అయిపోతుంది. పని పాట తెలిసిన అమ్మాయి అన్నమాట. అమ్మా శైలు, వీటికి పసుపు కుంకుమలు రాసి దేవుడి దగ్గర పెట్టు. రేపు శ్రీరామనవమి కదా, ఫస్ట్ కార్డు గుళ్ళో పెడదాం. భాను రా, కొంచెం హెల్ప్ చేద్దు గాని.
బాను. ఎందుకు? నీ వల్లే కదా బావ తను ప్రేమించిన అమ్మాయిని కొద్ది కొద్దిగా మర్చిపోగలుగుతున్నాడు. మర్చిపోతున్నాడా? ఆ నువ్వు చెప్పినట్టు మా పెళ్ళైపోతే తన ప్రేమనంతా నాపైనే చూపిస్తాడు. ఏమైంది భాను? ఏంలే, నేను వస్తా. భాను, సార్ 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 మెల్లగా చెప్పు. అది ఆ పాట పాడిన అమ్మాయి నెంబరు దొరికింది సార్. నేను మెల్లగా చెప్పమ్మన్నాను, వినిపించకుండా కాదు. చెప్పు. అది ఆ పాట పాడింది కదా అమ్మాయి నెంబర్ దొరికింది సార్. గుడ్ బాయ్. కాల్ చేయి. మీ ఫోన్. హలో. హాయ్. ఎవరు? మీ పాటకి ఫ్యాన్ అండి. ఓ, సోషల్ మీడియాలో పెట్టిన పాట గురించా? హ, అది నేను కాదండి, మా పనమ్మాయి పాడింది. బాగుందని పెట్టాను. పనమ్మాయా? అవును. మీ అడ్రస్ కొంచెం చెప్తారా? నేను ఆ సింగర్ని కలవాలి. తప్పకుండా. కానీ మీరెవరో తెలుసుకోవచ్చా? నేను నేను ఫిల్మ్ మేకర్ని. నేను చేస్తున్న మూవీలో కొత్త ఫీమేల్ సింగర్ కోసం చూస్తున్నాను. ఓ అవునా? అయితే రేపు శ్రీరామనవమి కదా, గుడి దగ్గరికి తీసుకొస్తారు. అక్కడికి మీరొస్తే కలవచ్చు. ఓ ఓకే, కొంచెం అడ్రస్ మాత్రం సెండ్ చేయండి. ష్యూర్ అండి. తనకి లైఫ్ ఇస్తానంటే నేనెందుకు హెల్ప్ చేయను? తప్పకుండా చేస్తాను. ఓకేనా? బాయ్. రేపు గుళ్ళో భానుకి సర్ప్రైజ్ ఇస్తాను. సార్ దొరికిందా? శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం జరిగే టైంకి నా జాను అజ్ఞాతవాసం ముగుస్తుందన్నమాట.